హలో ఎవ్రీవన్, నేను మీ ఈశ్వరి. ఈరోజు వీడియోలో పచ్చి రొయ్యలు కోడిగుడ్డు పరుటు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పచ్చి రొయ్యలు కోడిగుడ్డు పరుటు కాంబినేషన్ చాలా బాగుంటుంది. కర్రీ చేసుకోవడం కూడా చాలా సింపుల్. వీడియో లాస్ట్ వరకు చూసి రెసిపీ నచ్చితేనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కర్రీ చేయడానికి నేను క్లీన్ చేసుకున్న 300 గ్రాముల రొయ్యలు, 3 కోడిగుడ్లు తీసుకున్నాను. అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు, 4 పచ్చిమిర్చిని చిన్న సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను. ముందుగా కళాయిలోకి 3 స్పూన్ల ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసి వాటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తరువాత కళాయిలోకి రొయ్యలు వేసుకుని, అందులో టేస్ట్‌కి సరిపడా గల్లుప్పు, పావు స్పూన్ పసుపు వేసి 2 రెమ్మల కరివేపాకు వేసుకుని అంతా కలిసేటట్టు ఒకసారి కలిపి కళాయి పైన మూత పెట్టి రొయ్యల్లో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు రొయ్యల్ని ఉడికించుకోవాలి. రొయ్యల్లో వాటర్ అంతా ఎగిరిపోయి చూపిస్తున్న విధంగా నూనె పైకి తేలాక కర్రీలో టేస్ట్‌కి సరిపడా 1-2 స్పూన్ల కారం వేసి కలుపుకుని, ఇలా కలుపుకున్న తరువాత కర్రీలో గ్రేవీకి సరిపడా వాటర్ పోసి ఒకసారి కలిపి కర్రీని దగ్గరకయ్యేంత వరకు ఉడికించుకోవాలి. కర్రీ ఉడికేలోపు గుడ్లన్నీ ఒక గిన్నెలోకి పగలగొట్టి పక్కనుంచుకోవాలి. కర్రీ చూపిస్తున్న విధంగా కొద్దిగా గ్రేవీ ఉండి దగ్గరికి ఉడికాక అందులో ముందుగా పగలగొట్టుకున్న గుడ్లు వేసుకొని వాటిని కదపకుండా అలానే ఉంచి కళాయి పైన మూత పెట్టి ఉడికించుకోవాలి. గుడ్డు పొరుటు ఒకవైపు ఉడికాక గరిటెతో ఇంకొక వైపుకు తిప్పుకొని ఇలా తిప్పుకున్న తరువాత కళాయి పైన మూత పెట్టి గుడ్డు పొరుటును రెండో వైపు కూడా ఉడికించుకోవాలి. గుడ్డు పొరుటు రెండో వైపు కూడా ఉడికిన తరువాత అంతా కలిసేటట్టు 2 నిమిషాల పాటు కలుపుకుని చివరిగా 1/2 స్పూన్ గరం మసాలా, కొత్తిమీర వేసి కలుపుకుని దించేసుకుంటే టేస్టీ అండ్ సింపుల్ పచ్చి రొయ్యలు కోడిగుడ్డు పొరుటు రెసిపీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ అన్నంలోకే కాకుండా దోస, చపాతీ, పూరి, పులావ్ ఎందులో వేసుకొని తిన్నా టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ టేస్టీ కాంబినేషన్ పచ్చి రొయ్యలు కోడిగుడ్డు పొరుటు రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.